హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఇవాళ బీరకాయ కర్రీ చేయబోతున్నా. ఇవైతే వచ్చేసి 3 బీరకాయలు తీసుకున్నాను. మా చెట్టు వేరండి ఇవి బీరకాయలు. 3 తీసుకున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ. సో ఈ పప్పు ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకున్నాను. కొంచెం పెసరపప్పు అండి ఇది. ఒక 20 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను చిన్నగా ఇలా. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామండి. నేనైతే ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకున్నానండి. గంజి వేడైంది, ఆయిల్ వేస్తాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నామండి ఇందులో. పోపుకి కొన్ని పచ్చిమిర్చి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు, ఇప్పుడు కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇప్పుడైతే మనం బీరకాయ ముక్కలను వేసుకుందాం. బీరకాయ ముక్కలు అయితే వేసేసాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం. చూడండి, ఈ పెసరపప్పునైతే 10 నిమిషాలు నానబెట్టుకున్నాను నేను. గిన్నెలో వేసి బిందులో వేసేసుకున్నా. కాసేపు మూత పెట్టి వదిలేద్దామండి దీన్ని. చూడండి, దీనిని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూడండి, ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకున్నాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా. సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసాను. ఇంకో 5 నిమిషాలు ఉంచుదామండి. చూడండి ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే చిన్నని మంటపై పెట్టాను గ్యాసు. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇప్పుడైతే గ్లాస్తో వాటర్ వేస్తున్నా. చూడండి, వాటర్ వేయకుండా కొంచెం కింద అంటుకుంటుంది. ఇది కాసేపు ఉడికినాక దించేద్దామండి. చూడడానికి
ఇట్లా ఉంది. ఈ వాటర్ అంతా కొంచెం పోయే వరకు ఉంచి దించేద్దాం ఫ్రెండ్స్. ఇక ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. అంతా తొడికేసేది కింద అంటుకుంటుంది. ఇక ఈరోజు వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే లేదు వేద్దామంటే. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.